మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈరోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకొని ఇలాగ ఎగరేసేటట్టు. నువ్వేమని మాట్లాడో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? పేదవాళ్ళకి నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారి నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారితో విల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలకు పోవద్దంటావు, నువ్వేమో విల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకుని చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? ఇంత చీప్ రాజకీయాలు మేము ఎక్కడ చూడలేదు. మా బ్రతుకు మేమేమో తెలంగాణలో మేము బ్రతుకుతున్నాం. ఏదో ప్యాకేజ్ల కోసమో ఏదో ఎంత మాట్లాడుకున్నావు రేటు నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే బాగుపడ్డావు. రాజకీయాలు రాకముందు నీ మూవీలన్నీ ఫ్లాప్ అయితే రోడ్డు మీదకి వచ్చినాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నెలకి 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాయని కూడా బయట ప్రజలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమో లేదు, రూమర్ ఉట్టిగానే రాదు. కాబట్టి మీ సినీ యాక్టర్స్ అందరు కూడా నిన్ను చూసి నిజంగా బాధపడుతున్నారు. ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తెలంగాణ దాచుకున్నదేమో తెలంగాణలో. అప్పుడు వైఎస్ జగన్ సీఎం ఉంటే భయపడి ఇక్కడ దాచుకున్నావు. నువ్వు చేసింది ఒకటే ఒక పని మంచిది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి కలిసి వచ్చి అదే నీ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఈసారి కూడా అన్నీ ఓడిపోతుండే నువ్వు. కాబట్టి మళ్ళీ నోరు జాగ్రత్తగా ఉండే. జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊరబిక్కి తంతం ఇంతమంది మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము మంచిగా మాట్లాడుతున్నాము. తిరుక్కోండి, చేసుకోండి, అన్నీ నిలబడతారా నిలబడండి. బీఆర్ఎస్ బీజేపీతో ఎట్లా పొత్తు ఖాయమైపోయింది. ఆ ప్లాన్తోనే నువ్వు వచ్చినావు ఇక్కడికని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకేమో జనాలు వస్తలేవు వాళ్ళిద్దరికి. సో ఏం చేసిన ఒక సినిమా యాక్టర్గా నువ్వు వస్తే నేను చూసేదానికి జనాలు వస్తానని నేను పక్కకు పెట్టుకున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. కానీ నరదిష్టి అని నువ్వు తెలంగాణ ప్రజలను అన్నావు, మేము వదిలిపెట్టే ప్రసక్తినే లేదు. మా సెంటిమెంట్తో ఆడుకున్నాను. మా సెంటిమెంట్తో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. మేము స్టార్టింగ్ నుంచి కూడా నేను కూడా చెప్పినాను ముందు కూడా. మేము కూడా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్తో ఇక విభేదాలు దేనికి వచ్చినాయి, నరదిష్టి అన్నాడని విభేదాలు వచ్చాయి. లేకుంటే ఆయన గురించి మేము మాట్లాడు. ఇంతకుముందే చెప్పినాను కదా నేను, ఏమని చేసుకోమను, కాంట్రాక్ట్ ఆయన చేసుకోమను. వాళ్ళు సినిమాలు చేసుకుంటలేరా? నేను ఒక్కటే అడుగుతాను, నీకు అంత మీ ఫ్యాన్స్ పైన నీకు అంత అది ఉంది కదా, నీకు ప్రేమ ఉంది కదా, నీవు వచ్చిన సినిమా 2 రోజులు ఫ్రీ టికెట్స్ ఎందుకు ఊరికే రేట్లు పెంచమని చెప్పి మమ్మల్ని అడుక్కుంటున్నారు? ఎందుకు రేట్లు పెంచమంటున్నారు? ఎవరిపైన పడుతుంది ఆ భారం? ఫ్రీగా 2 days పవన్ కళ్యాణ్ అయితే నీ వచ్చే మూవీ ఏది వస్తుందో నీ జనసైనికుల కోసము నీ ఫ్యాన్స్ కోసం 2 రోజులు ఆంధ్ర తెలంగాణలో టికెట్ లేకుండా ఫ్రీగా వాళ్ళకి సినిమాలు చూపి, వీళ్ళకి పబ్లిక్ ఎంత వచ్చినా కొద్దీ వీళ్ళకి ఆందాన్ ఎక్కువ. దానికోసమే వాళ్ళు అది చూపించారు. అదే మా దగ్గర ఇంత మంది ఉన్నారని చెప్పేసి అక్కడ మళ్ళీ అమిత్ షా కొని చూస్తే మళ్ళీ ప్యాకేజ్ పెడుతుంది. లేకుంటే కేసీఆర్ ఇస్తాడేమో పెద్ద ప్యాకేజ్ దానికన్నా. లేకుంటే మళ్ళీ జగన్ కూడా మాట్లాడుకోవచ్చు. నాకు అది కూడా డౌట్ ఉంది.